హరే కృష్ణ. completed all And we want to strategic create a groups. selection profile for those CVC. సారీ, ఐఎమ్ ఆస్కింగ్ హరే కృష్ణ. హరే కృష్ణ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ హరే కృష్ణ. సార్ ఇది ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ లో ఎడర్ మెటీరియల్ ప్లాన్ ఆర్డర్ నుంచి ప్రొడక్షన్ ఆర్డర్ ప్లానర్ నుంచి ప్రొడక్షన్ ఆర్డర్గా కన్వర్ట్ చేశారా? నీ వాయిస్ బ్రేక్ అవుతుంది హరే కృష్ణ. సార్ ఉమ్, హలో చెప్పండి చెప్పండి. సార్ ఇది ఎడర్ మెటీరియల్ ప్లాన్ ఆర్డర్ లో ఉంది, అది ప్రొడక్షన్ ఆర్డర్ కి కన్వర్ట్ కావడం లేదు. అది మహేష్ కు మెసేజ్ చేసిన చెప్తాన్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. గ్రూప్ లో పెట్టచ్చు కదా హరే కృష్ణ. సార్ పెడతా సార్. నువ్వు ఏదన్నా ఎవరైనా సరే ఏదన్నా ఇష్యూస్ ఉన్నా గ్రూప్లో పెట్టండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎవరైనా సరే దానికి సొల్యూషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్. ఓకే. అండ్ అండ్ వినయ్, మీది ఎంతవరకు వచ్చింది? సార్ వర్క్ సెంటర్ కంప్లీట్ అయింది సార్. ఇంకా వర్క్ సెంటరే, ఎంత గ్యాప్ వచ్చింది వినయ్? అంటే మొన్న నేను లేను సార్ ఊరు. నేను లేను, సారీ మీరు లేరు, నేను లేను. సో ఓకే, నో ప్రాబ్లం. కానీ కంప్లీట్ చేయి వినయ్. చేస్తున్నా సార్. తొందర ఈ వీక్ లో ఎండ్ టు ఎండ్ కంప్లీట్ చేస్తా. తొందరగా కంప్లీట్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ సృజన అండ్ ఇంకా నాకు తెలిసి అయితే మోస్ట్లీ సృజన అయితే అన్ని స్ట్రాటజీ గ్రూప్స్ అయితే కంప్లీట్ చేశారు. అండ్ మిగతా రఘురామ్, నీది ఎంతవరకు వచ్చింది? సార్ ఈ 52లో కొంచెం డౌట్ ఉంది సార్. ఈ 52లో ఏమైందంటే పోర్ట్ మెటీరియల్కి వచ్చేసరికి ప్లాన్ ఆర్డర్ అయింది, అండ్ హాల్ బెండ్ రా మెటీరియల్కి వచ్చేసరికి నాకు పర్చేజ్ రిక్వెజిషన్ జనరేట్ అవ్వలేదు రా మెటీరియల్కి, అండ్ ప్లాన్ ఆర్డర్ జనరేట్ హాల్కి రెండింటికి అవ్వలేదు. ఓకే అది ఒకసారి గ్రూప్లో కూడా నేను పెట్టాను ఆల్రెడీ. ఓకే, ఇది నాకు లాస్ట్ గుర్తు చేయి. ఓకే ఓకే. అండ్ అరవింద్? సార్ ఇది 52 ఇంకా 82 ఉంది సార్. 82 దగ్గర నాకు ప్రొడక్షన్ ఆర్డర్లో ప్రొడ్యూస్డ్ ఇన్ హౌస్ అని వస్తుంది, అదొక ప్రాబ్లం ఉంది, అక్కడ అయిపోయాను. అది కూడా నాకు గుర్తు చేయి. అని అనికేత్? సార్ మొత్తం అయిపోయింది సార్. వెరీ గుడ్, సూపర్. 82 కంప్లీట్ చేసావా? కంప్లీట్ చేస్తాను, అప్లోడ్ గ్రూప్లో కూడా పంపించావా? అవునా, ఓకే. అండ్ భాష? 40 చేయాలి సార్. ఇంకా 40 దగ్గరనే ఉన్నావు. సార్ కొంచెం ఇంటి దగ్గర వచ్చాను కొంచెం. ఓకే ఓకే, చెయ్యండి. అండ్ సుజన, మీది 82 అయిపోయిందా? అయిపోయింది సార్. 82, ఓకే. సో మోస్ట్లీ స్ట్రాటజీ గ్రూప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఎవరైతే కంప్లీట్ చేయలేదో అందరూ కంప్లీట్ చేయండి స్ట్రాటజీ గ్రూప్స్. ఓకే, మీకు దొరికింది టైం, ఆ టైంలో కూడా మీరు యూటిలైజ్ చేసుకోకుంటే మనం ఏం చేయలేము. ఓకే, సో నో ప్రాబ్లం, అన్నీ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి తొందరగా. లాస్ట్ క్లాస్ లింక్ రాలేదు సార్. అది నాకు మహేష్ కంటిన్యూగా అడిగాడు గట్టి, కానీ నేను కూడా ల్యాప్టాప్ ఓపెన్ చేయలేదు, నాకు కూడా కొంచెం వర్క్ ఉంది, అందుకే నుంచి నేను కూడా మీకు ఏమైనా క్వశ్చన్ నాకే కదా, మీకు కూడా వర్క్స్ ఉంటాయి కదా, అందుకని. ఓకే, సో మనం సక్సెస్ఫుల్గా స్ట్రాటజీ గ్రూప్స్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇంకొక స్ట్రాటజీ గ్రూప్ ఉంటుంది మనకి, 25 స్ట్రాటజీ గ్రూప్. అది వేరియంట్ కాన్ఫిగరేషన్స్లో వస్తుంది. అంటే ఆల్మోస్ట్ మనం ఇందులో త్రీ, ఇదొకటి 82, 6, 7, 8 స్ట్రాటజీ గ్రూప్స్. వీటిని మించి అయితే మనకి ఎవరు కూడా ఏ స్ట్రాటజీ గ్రూప్స్ అడగరండి కంపల్సరీగా. సో ఇంకొకటి మీకు చెప్పాను, లాస్ట్ స్టూడెంట్కి మన మంచి జాబ్ వచ్చిందండి ఒక అబ్బాయికి. సో తను మంచి కష్టపడ్డాడు. సో చాలా మంచి జాబు, మంచి ప్యాకేజ్ కూడా వచ్చింది, మంచి కంపెనీలో కూడా. సో ఖచ్చితంగా అందరికీ జాబ్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, రాదన్న మాటనే లేదు, గ్యారంటీ వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సృజన ఏ విధంగా అయితే ప్రతి ఒక్క స్ట్రాటజీ గ్రూప్స్ ఏ విధంగా అయితే కంప్లీట్ చేసుకొని రెడీగా ఉన్నారో, అండ్ అనికేత్ కూడా
అన్ని కంప్లీట్ చేసుకొని నాతో పాటు ఎప్పుడు రెడీగా ఉన్నారు అలా మీరు కూడా అన్ని కంప్లీట్ చేసి ఉంటే గిట మనకు మీకు తెలీదు ఇంకో కోర్స్ రన్నింగ్లోనే నేను మీకు ప్రాసెస్ చేయిస్తాను. అంటే మీరు కంప్లీట్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి సో వాళ్ళకి మోస్ట్లీ అయిపోతుందన్న టైంలోనే వాళ్ళకు నేను ప్రాసెస్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు కూడా అందరికీ ఇంటర్వ్యూ ప్రాసెస్ చేయాలంటే మీరు కంపల్సరీగా మీ యొక్క టాస్క్లు అనేది కంప్లీట్ చేసుకొని పెట్టేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే, అది చూసుకోండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి మన పీపీకి. పీపీ అంటేనే ఏంటిది? ఎంఆర్పి. ఓకే, పీపీ అంటేనే ఎంఆర్పి, ఎంఆర్పి అంటేనే పీపీ. సో ఇది అన్ని మోడల్స్లో వస్తుంది, కానీ ఎక్కువ మట్టుకు ఎక్కువ 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 ఈ పీపీ ఎంఆర్పి యూజ్ చేసేది మన పీపీ వాళ్ళమే. సో మనకి నంబర్ ఆఫ్ టికెట్స్ వచ్చేది ఈ ఎంఆర్పి పై నుంచే. సో మనం ఎలాంటి బిజినెస్ సినారియో అర్థం చేసుకోవాలన్నా కూడా మనకి ఎంఆర్పి చాలా అవసరం ఉంటుంది అనమాట. సో అందుకని దీని మీద మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా ఎంఆర్పి మీదే అడుగుతారు. మీరు ఒకవేళ ఎంఆర్పి ఎప్పుడైతే మీరు నౌకరీలో అప్లోడ్ చేయగానే మీకు జాబ్ డిస్క్రిప్షన్ పంపిస్తారు వాళ్ళు. పంపించిన తర్వాత ఎంఆర్పి లేనిది మీకు జాబ్ డిస్క్రిప్షన్ ఉండదు. అందుకని ఎంఆర్పి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి అయితే ఉంది. ఓకే, ఎంఆర్పి మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి మంచిగా నేర్చుకోండి. జస్ట్ మీరు చెప్పినట్టు ప్రాక్టీస్ చేయండి. ఫర్దర్గా నేను ఏం చేయాలో నాకు తెలుసు. నేను చెప్పినట్టు సృజన, అనికేత్ ఏ విధైతే కంప్లీట్ చేసుకున్నారో మీరు కూడా అదే విధంగా కంప్లీట్ చేసి పెట్టుకుంటే నాకు ఒక ప్లానింగ్ అనేది చేయడానికి వస్తుంది. సో మీరు కూడా తొందరగా అన్ని కంప్లీట్ చేసి పెట్టేసుకోండి. ఓకే, సో ఎంఆర్పి అంటే ఏం లేదండి, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. ఏంటి ఎంఆర్పి అని అంటే? మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎంఆర్పి అంటే ఏంటి? మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. దీంట్లో మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్లు ఉంటాయి అనమాట. చాలా కాన్సెప్ట్లు ఉంటాయి మనకి. సో ప్రతి ఒక్కటి ఏది కూడా మిస్ కాకుండా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మీరు ఎంబటి ప్రాక్టీస్ చేయడం ఒకటి మర్చిపోకుండా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో దీంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి మనం చూద్దాం. ఫస్ట్ ఎంఆర్పి అంటే ఏంటి? ఎంఆర్పి వల్ల యూజ్ ఏంటి? అసలు ఎంఆర్పి ఎందుకు రన్ చేస్తాం? రన్ చేస్తే ఏమవుతుంది? సో ఇది కంప్లీట్గా మనకు తెలియాలి. ఎంఆర్పి కంపల్సరీగా యూజ్ చేస్తాం. కొన్ని కంపెనీస్లో ఏదైనా అడ్వాన్స్ ప్లానింగ్ కానీ లేదు, ఇది కూడా అడ్వాన్స్ ప్లానింగ్ లాంటిది, అట్లా ఏం లేదు. కాకపోతే కొన్ని కంపెనీస్లో కొన్ని సినారియోస్కి ఎంఆర్పి యూజ్ చేయకపోవచ్చు, కానీ మోస్ట్లీ 99% అయితే ఎంఆర్పి యూజ్ చేస్తారండి అన్ని కంపెనీస్లో. ఓకే, అందుగురించి ఎంఆర్పి మనం నేర్చుకోవాల్సింది అయితే కంపల్సరీగా ఉంది. సో ఎంఆర్పి అంటే ఏంది ఖచ్చితంగా నేర్చుకోవాలి, మనకు అర్థం కావాలి. ఎంఆర్పి అనగానే అసలు ఏంది, దాని వర్క్ ఏంది, దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంది, సో అన్నీ తెలుసుకోవాలి. తర్వాత ఎంఆర్పికి కావాల్సిన ఇన్పుట్స్ ఏంది, అది ఇచ్చే అవుట్పుట్స్ ఏంది. మనకు ఎంఆర్పి ప్రాపర్గా రన్ అవ్వాలంటే కావాల్సిన ఇన్పుట్స్ ఏంది. ఇన్పుట్స్ అంటే ఏం లేదు, ప్రాపర్గా రన్ అవ్వాల్సిందని కాదు, మనం ఏం ఇన్పుట్ ఇస్తున్నాం, ఆ ఎంఆర్పి తిరిగి మనకి ఏం అవుట్పుట్ ఇస్తుంది. సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అదే అవుట్పుట్ ఇస్తుంది. సో మనం ఏదైతే మనం డేటా పాస్ చేస్తున్నామో ఇక్కడ నుంచి, సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ డేటా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇన్పుట్స్ ఎలిమెంట్స్ ఏంది, అవుట్పుట్ ఎలిమెంట్స్ ఏంది, అవి ఏంటో మనకు తెలియాల్సి అయితే ఉంది కంపల్సరీగా. తర్వాత టెక్నికల్ ప్రాసెస్ అండి. టెక్నికల్ ప్రాసెస్ ఆఫ్ ది ఎంఆర్పి. ఎప్పుడైతే ఎంఆర్పి రన్ చేస్తున్నప్పుడు మనకు ఎంఆర్పి టెక్నికల్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతుంది. 100% ఇంటర్వ్యూ క్వశ్చన్స్. జస్ట్ మీరు 4 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వాట్ ఆర్ ద టెక్నికల్ ప్రాసెస్ వైల్ రన్నింగ్ ద ఎంఆర్పి రన్ చేసినప్పుడు అది బ్యాక్ ఎండ్ ఏమేమి చెక్ చేసుకుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే రెడ్ కలర్ చేశాను. కంపల్సరీగా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూవర్ అయితే అడిగే అవకాశం అయితే ఉంది. అవకాశం కాదు, 100% అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట టెక్నికల్ ప్రాసెస్. ఓకే, అది కంపల్సరీగా నోట్ చేసి పెట్టుకోవాలి మీరు. అండ్ ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ. ఎంఆర్పిలోనే మనకు ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ అనేది ఉంటుంది. ఇవన్నీ మీకు కొత్తగా అనిపించవచ్చు, ఏంటి ప్లానింగ్ ఫైల్ ఏంటి, టెక్నికల్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ. సో వన్స్ మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో తర్వాత నెట్ రిక్వైర్మెంట్ క్యాల్కులేషను, బామ్ ఎక్స్ప్లోజను, అలాగే రిజల్ట్ ఆఫ్ ఎంఆర్పి రన్ చేస్తున్నప్పుడు కావాల్సిన రిజల్ట్ ఏంటి. సో ప్రీ రిక్విజిట్ అంటే ఎంఆర్పి రన్ అవ్వాలంటే మనం ముందుగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఏమేమి యాక్టివేట్ చేయాలి. సో ఇవి నేర్చుకుంటే కంప్లీట్గా మనకి ఒక
చిన్న పార్ట్ ఆఫ్ ఎంఆర్పి కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే ఓకే ఫస్ట్ ఓవర్ వ్యూ. ఎంఆర్పి ఓవర్ వ్యూ ఏంటంటే సింపుల్గా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు మీకు అందరికీ కమ్యూనికేషన్ వచ్చు కాబట్టి వన్స్ మీరు అర్థం చేసుకున్నారంటే ఈజీగా మీరు దాన్ని ఇంటర్వ్యూవర్ అడగగానే మీరు చెప్పేంత కేపబిలిటీ మీ దగ్గర ఉందని నేను అనుకుంటున్నాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాన్సెప్ట్ అర్థమైతే థియరిటికల్గా ఇలాంటి మనం ఏడగొట్టైనా నేర్చుకోవచ్చు, కానీ ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం కావాలి. సో ఎంఆర్పి అంటే ఏం లేదండి, ఇది ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ ఎండ్ టు ఎండ్ మైండ్లో పెట్టేసుకోండి. ఎండ్ టు ఎండ్ ఎలా రన్ అవుతుంది అనేది ఒకటి మైండ్లో పెట్టుకోండి. నేను చెప్పిన దానికి కొంచెం యాడ్ అవుతుంది. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఒక 100 క్వాంటిటీ వచ్చింది. ఏంటిది 100 క్వాంటిటీ రిక్వైర్మెంట్ వచ్చింది. ఆ రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత నేను డైరెక్ట్ 100 క్వాంటిటీ ఇస్తాను. నా రిక్వైర్మెంట్ 100 కాకపోతే నేను ఇన్పుట్ 100 ఇస్తాను. ఇక్కడ 100 అనేది ఇన్పుట్ అవుతుంది. మనకు రిక్వైర్మెంట్ బయట నుంచి వచ్చినప్పుడు మనం సిస్టమ్కు ఏదైతే ఇంత రిక్వైర్మెంట్ ఉందని మనం ఇస్తామో సో అది ఇన్పుట్ అవుతుంది అనమాట. అంటే మనకు 100 రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మనం 100 ఇచ్చి డిమాండ్ క్రియేట్ చేసాం. 100 ఇచ్చి MD61లో డిమాండ్ అనేది క్రియేట్ చేసాం. ఎంఆర్పి రన్ చేయగానే డిమాండ్ ఇచ్చిన తర్వాత ఎంఆర్పి రన్ చేయగానే నాకు మొత్తం టోటల్గా ప్లాన్ ఆర్డర్ ఎంతకు వచ్చింది, 50కి వచ్చింది. అది అవుట్పుట్ ఎంతకు వచ్చింది, 50కి ప్లాన్ ఆర్డర్ వచ్చింది. నేను ఇచ్చిన డిమాండ్ 100 కానీ నాకు వచ్చింది 50. సో ఎందుకు 50 వచ్చింది, అని అంటే ఇది టెక్నికల్ ప్రాసెస్ని ఫాలో అయింది. టెక్నికల్గా బ్యాక్ ఎండ్ అనేది అన్నిటికీ ఫాలో అయింది. దేనికి ఫాలో అయింది, లాట్ సైజ్ ప్రొసీజర్స్కి, అవైలబిలిటీ స్టాక్కి, అండ్ అలాగే ఇంకా ఏముంటుంది బాంబ్ కంపోనెంట్స్కి, అన్నిటికీ ఫాలో అయ్యి ఫైనల్గా మనకు అవుట్పుట్ అనేది 50 రావడం జరిగింది. సో మనకు అవుట్పుట్ ఎంత వస్తుందో తెలీదు. మన రిక్వైర్మెంట్ ఎంత 100. సో 100 ఇచ్చాం కానీ ప్లాన్ ఆర్డర్ మాత్రం ఎంతకు జనరేట్ అయింది, 50కే జనరేట్ అయింది. సో సిస్టమ్ ఏం చెప్తుంది, 50కి ఎందుకు జనరేట్ చేసిందంటే మేబీ నీ దగ్గర అవైలబిలిటీ స్టాక్ ఇంకా 50 ఉండొచ్చు. అది స్ట్రాటజీ గ్రూప్ 10 అయ్యి ఉండొచ్చు. సో అలాగే టెక్నికల్గా బ్యాక్ ఎండ్ ఫాలో అయిపోయి స్ట్రాటజీ గ్రూప్, లాటెస్ట్ ప్రొసీజర్ చెప్తాను, అవి ఏమేమో సీక్వెన్స్గా ఒకటొకటి చెప్తాను. సో ఇవన్నీ ఫాలో అయ్యి మనకి ఏం చేస్తుంది, అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఎంత 50. సో ఇంకొక కేసులో నేను 100 ఇచ్చాను డిమాండ్. 100 ఇవ్వగానే నాకు 100కి 100 జనరేట్ అయింది. ఏమైంది, 100కి 100 ప్లాన్ ఆర్డర్ అనేది జనరేట్ అయింది. అంటే మీనింగ్ ఏంటి, అక్కడ అవైలబిలిటీ స్టాక్ లేదు, అంటే స్టాక్ 0 ఉంది. రోజులో స్టాక్ అనేది 0 ఉంది. ఎంత వచ్చింది, 100 అనేది రిక్వైర్మెంట్ ప్లాన్ ఆర్డర్ అనేది జనరేట్ అయింది. సో ఇక్కడ ఎంఆర్పి ఏం చేస్తుంది, మనకు టోటల్గా ఎంఆర్పి ఏం చేస్తుందంటే మనకు మెటీరియల్ షార్టేజ్ లేకుండా, మనకు మెటీరియల్ ఎక్సెస్ కాకుండా, షార్ట్ క్వాంటిటీ ఎక్సెస్ క్వాంటిటీ ఈ రెండు కాకుండా మనకు ఎంఆర్పి చూస్తుంది అన్నట్టు. ఎంఆర్పి పని ఏంటి, ఏదైతే ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్స్ ఉంటాయో ప్లాన్ ఆర్డర్ అవ్వచ్చు అండ్ పర్చేజ్ రిక్విజిషన్స్ అవ్వచ్చు, ఈ రెండు అవ్వచ్చు. సో బిజినెస్ రన్ అవుతున్నప్పుడు బేస్డ్ ఆన్ స్ట్రాటజీ గ్రూప్ ఈ స్టాక్ మనకి వేస్ట్ కాకుండా చూసుకుంటుంది, అలాగే షార్టేజ్ రాకుండా చూసుకుంటుంది ఎంఆర్పి పని ఏంటి, ఆల్రెడీ మన దగ్గర స్టాక్ లేకపోతే స్టాక్ జనరేట్ చేస్తుంది. ఒకవేళ స్టాక్ ఉంటే ఎంతైతే స్టాక్ కావాలో అంతే జనరేట్ చేస్తుంది. సో ఆ సిస్టమ్ అనేది ఆ విధంగా వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అర్థమైందా? ఇక్కడ మేము ఆల్రెడీ పాయింట్స్ నోట్ చేస్తాను, నేను చెప్పింది అదే. ఇప్పుడు నేనైతే చెప్పింది మ్యాక్సిమం అయితే క్వాంటిటీస్ కానీ ఏవైతే ఉన్నాయో ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీకి మనకు పర్చేజ్ రిక్విజిషన్స్ అండ్ మనకి ప్లాన్ ఆర్డర్, ఈ రెండు బేస్డ్ ఆన్ ది మన స్ట్రాటజీ గ్రూప్ అండ్ లాట్ సైజ్ ప్రొసీజర్స్ ఇవన్నీ ఫాలో అయ్యి మనకు అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఎంఆర్పి చేసే పని. ఇక్కడ ఏముంది, వాట్ మెటీరియల్ అంటే మనకి ఏ మెటీరియల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాంబ్లో మల్టిపుల్ కంపోనెంట్స్ ఉన్నాయండి. సో మల్టిపుల్ కంపోనెంట్స్ ఉన్నాయి, మనకి ఏమేమి ఉన్నాయో మనకు తెలీదు. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే మినిమం 1000 కంపోనెంట్స్ కావాలి.
కంపోనెంట్స్కి మనం ప్లానింగ్ చేయాలంటే చాలా పెద్ద టాస్క్ అది. కానీ ఎంఆర్పి ఒక హెడర్ లెవెల్లో ఉన్న మెటీరియల్ తీసుకొని మనం ఎంఆర్పి జనరేట్ చేయగానే ఒక్క మెటీరియల్ మిస్ కాకుండా బాంబులో ఏవైతే కంపోనెంట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క మెటీరియల్కి ప్లానింగ్ చేయడం జరుగుతుంది ఎంఆర్పి, దేన్ని కూడా మిస్ చేసుకోకుండా. ఏ మెటీరియల్ మనకు ప్రాపర్గా ఎంత రిక్వైర్మెంట్ ఉంది. మన కంపెనీలో ఒక 1,00,000 కంపోనెంట్స్ ఉన్నాయి, కానీ మనకు ఒకటే ప్రోడక్ట్కి 1000 కంపోనెంట్స్ కావాలి. 1000 క్వాంటిటీకి మాత్రమే ప్లానింగ్ చేస్తుంది. అలాగే 1,00,000 ఉన్నాయి మన దగ్గర, వాటికి ప్లానింగ్ చేయదు. దేనికైతే రిక్వైర్మెంట్ ఉందో దానికే ప్లానింగ్ చేస్తుంది అనమాట. అది ఎంఆర్పి పని. సో క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ కావాలి, నేను చెప్పిందంతా ఇక్కడనే ఉంటుంది. ఇప్పుడు ఎంత క్వాంటిటీ కావాలి, వెదర్ మనకి 100కి 100 కావాలా 50 కావాలా, సిస్టమ్ డిసైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ స్టాక్. ఎప్పుడు కావాలి, ఇప్పుడు మనము ఒక హెడర్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ 2 డేస్లో లేదంటే ఒక 10 డేస్లో చేయాలనుకుంటున్నాం. 10 డేస్లో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. రా మెటీరియల్ ఎప్పుడు అవైలబిలిటీ ఉండాలి, 20 డేస్ తర్వాత అవైలబుల్గా ఉండాలి కదా. అలా కాదు, ఎందుకంటే మనము 10 డేస్లోనే సెమీ ఫినిష్డా మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దామన్నప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, ఆ డేట్ ప్రకారమే దానికన్నా ముందు డెలివరీ డేట్ అనేది ఇస్తుంది. అంటే వెండర్ నుంచి నువ్వు దానికన్నా ముందే సెమీ ఫినిష్ ప్రోడక్ట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్న ముందే నువ్వు రా మెటీరియల్ విత్ ఇన్ ది కంపెనీలో ఉండాలి అనేది డెలివరీ టైం అనేది చూపించడం జరుగుతుంది. అది మీకు చూపిస్తాను, నో ఇష్యూ. ఓకే, అది ఎలా అవుతుంది అనేది ఆ విధంగా మనకు ఎంఆర్పి ఈ విధంగా ప్లానింగ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏం లేదు. ఒకవేళ ఇన్ కేస్ అది ఇనోజ్ మెటీరియల్ అయితేనేమో మనకు ప్లాన్ ఆర్డర్ జనరేట్ అవుతుంది. అలాగే ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ అంటే రా మెటీరియల్ అయితేనేమో మనకు పర్చేజ్ రిక్వియేషన్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పర్చేజ్ రిక్వియేషన్, దట్స్ ఇట్, సింపుల్. ఎంఆర్పి చేసే పని నేను అనుకుంటున్నాను మీకు క్లియర్గా ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ సైకిల్ స్ట్రాటజీ గ్రూప్స్ ఎవరైతే ప్రాపర్గా ఇప్పటివరకు రన్ చేశారో వారికి నేను చెప్పింది డెఫినెట్లీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంఆర్పి ఏం చేస్తుంది, ఎందుకంటే మనం చూసాం, మనం స్ట్రాటజీ గ్రూప్ 10 కూడా రన్ చేసాం, అలాగే 11 కూడా రన్ చేసాం. 10కి 11కి డిఫరెన్స్ ఏంది, అది అవైలబిలిటీ క్వాంటిటీ కన్సిడర్ చేసుకుంటుంది 10, 11 కన్సిడర్ చేసుకోదు. దాన్ని బట్టే మనకు ప్లాన్ ఆర్డర్స్ కానీ పర్చేజ్ రిక్విజిషన్స్ కానీ వచ్చాయి. ఎప్పుడు వచ్చాయి అవి, ఎప్పుడైతే ఎంఆర్పి రన్ చేసిన తర్వాతనే మనకు వచ్చాయి. సో ఎంఆర్పి ఏం చేస్తుంది, ఒక హెడర్ మెటీరియల్కి రన్ చేస్తే దాని కింద ఉన్న కంపోనెంట్స్ అన్నిటికీ ప్లానింగ్ చేస్తుంది, ఓన్లీ హెడర్ మెటీరియల్కే కాకుండా. సో ఇది ఎంఆర్పి చేసే మెయిన్ పని. ఓకే, ఇది జస్ట్ థియరిటికల్గా మనం చూసుకున్నాం ఎంఆర్పి బ్యాక్ ఎండ్ ఏమేమి ఫాలో అవుతుంది అనేది. విత్ ప్రాక్టికల్గా ప్రతి ఒక్క స్టెప్ ఎస్ఏపిలోకి వెళ్ళి మనం అవి నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం పీపీ ఉంది దీంట్లో. ఓకే, సో ఇక్కడ ఇంతవరకు అయితే అర్థమైందా ఎంఆర్పి ఏం పని చేస్తుంది, ఎంఆర్పి వల్ల యూజ్ ఏంటి, అర్థమైందా మీకు నేను చెప్పింది? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉందా దీంట్లో? హలో, Clear, sir, clear. క్లియర్ సార్. యా ఓకే ఓకే గుడ్. నెక్స్ట్ స్టెప్, ఇక్కడ ఇన్పుట్ మనకు కంపల్సరీగా ఇది కూడా తెలియాలండి. ఇది మనకు ఎప్పుడైతే రియల్ టైంకి వెళ్తామో అప్పుడు కూడా చాలా యూజ్ అవుతుంది, మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూజ్ అవుతుంది. సో వాట్ ఆర్ ద ఇన్పుట్స్, వాట్ ఆర్ ద అవుట్పుట్స్, ఇవి కంపల్సరీగా తెలియాలి. ఓకే, ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక క్వశ్చన్ అడిగాను, అది నేను చెప్తా, అది మీరు గుర్తుపెట్టుకొని నోట్ చేసుకోండి. లేదు మేబీ అడిగే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా అడుగుతారని చెప్పలేను, అడగరు అని కూడా చెప్పలేను. కానీ మాకైతే ఒక ఇంటర్వ్యూవర్ అడిగిన క్వశ్చన్ ఇది, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఎలిమెంట్స్ గురించి. సో ఇక్కడ ప్లాన్ ఇండిపెండెంట్ రిక్వైర్మెంట్, ఇది ఇన్పుటా అవుట్పుటా? ప్లాన్ ఇండిపెండెంట్ రిక్వైర్మెంట్ అంటే పిఐఆర్. మీ లెక్క ప్రకారం ఇది ఇన్పుటా అవుట్పుటా? ఇన్పుట్ ఎలా ఇన్పుట్? మనం డిమాండ్ మనము ప్లానింగ్ చేస్తున్నాం కాబట్టి ప్లానింగ్ అంటే క్లియర్గా అంటే ఏం చేస్తున్నాం, మనం డిమాండ్ ఇస్తున్నాం. డిమాండ్ ఇస్తున్నాం, ప్లానింగ్ చేస్తున్నాం. కాబట్టి అంటే మనం సిస్టమ్కి చెప్తున్నాం ఇంత కావాలని డిమాండ్ ఇస్తున్నాం, ఇంత కావాలని ప్లానింగ్ మనం చేస్తున్నాం, కాబట్టి అది ఇన్పుట్ అవుతుంది. ఎక్సలెంట్.
ఈ ఈ కస్టమర్ ఇండిపెండెంట్ రిక్వైర్మెంట్ అంటే ఇన్పుటా అవుట్పుటా? ఇన్పుట్ సార్, సేల్ ఇన్పుట్ ఆర్డర్. సార్. కస్టమర్ ఇండిపెండెంట్ రిక్వైర్మెంట్ ఇన్పుటా అవుట్పుటా? ఇన్పుట్ ఇన్పుట్ సార్. ఏంటి అది ఇన్పుట్? ఏం చేస్తాం? సేల్ ఆర్డర్ ఇస్తాం. ఎక్సలెంట్, ఎక్సలెంట్. అది కూడా ఇన్పుటే, ఎందుకంటే మనం సేల్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. సో ఈ సెకండరీ రిక్వైర్మెంట్ అనేది అవి కూడా ఇన్పుట్ కిందకి వస్తాయి, ఎందుకంటే సెకండరీ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటంటే సెమీ ఫినిష్ ప్రొడక్ట్స్ కూడా ఇన్పుట్ కిందకే కన్సిడర్ అవుతాయిలే, నో ఇష్యూ. ఓకే, చెప్తాను దీని గురించి. సింపులే, ఏదన్నా నేను ఆ ఇన్పుట్ ఎలా, ఇది డిఫరెంట్, నేను చెప్తాను సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తాను, వస్తుంది దీని కూడా టాపిక్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవైతే సూపర్, ఇవి రెండు మించి అయితే మనకు ముందుకెళ్ళాం, ఈ రెండు మించి అయితే ముందుకెళ్ళాం. ఓకే, ఇక్కడ స్టాక్ ఇన్పుటా అవుట్పుటా? వెదర్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్, కానీ ఓ ఇన్పుటా అవుట్పుటా అన్నదానికి మీరు ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలి. స్టాక్ అనేది ఇన్పుటా అవుట్పుటా? అవైలబిలిటీ స్టాక్ అయితే కనుక అవైలబిలిటీ స్టాకే, స్టాక్ అంటే అవైలబిలిటీ. Then it will be an input, no sir. సారీ సుజనా, కమ్ అగైన్. It will be an input. Availability stock అంటే మన దగ్గర ఉన్న స్టాక్ ని మనం చెప్తాం కదా, అప్పుడు ఓకే, ఇన్పుట్ అవుతుంది. ఒకవేళ ఓకే, మనం యా అండ్ రిమైనింగ్ స్ట్రాటజీ గ్రూప్ 10 కూడా మనం స్టాక్ కన్సిడర్ చేసుకుంటాం సార్, దానికోసం ఇన్పుట్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సారీ, ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా ఇన్పుట్ కానీ అవుట్పుట్ అని? సూపర్, ఐఎమ్ వెరీ హ్యాపీ, సూపర్. స్టాక్ అనేది కూడా ఇన్పుటే, ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేస్తారు, ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు ఎందుకు ఇన్పుట్ అనేది కూడా చెప్పేశారు మీరు ఆల్రెడీ. ఇది క్వశ్చన్, ఇది ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్. స్టాక్ అనేది ఇన్పుట్ ఎలిమెంటా అవుట్పుట్ ఎలిమెంటా అని అడిగారు. ఓకే, సో మీకు అర్థమై ఉంటుంది, ఎందుకంటే మనం ఇచ్చే డిమాండ్ ప్రకారమే దాన్ని కన్సిడర్ చేసుకునే మనకు ఫైనల్గా ప్లాన్ ఆర్డర్ రావడం జరుగుతుంది కదా. అంటే అది ఇన్పుట్ అయినట్టే కదా స్టాక్. Yeah. మనకు ఫైనల్గా అవుట్పుట్ ఏంది? ప్లాన్ ఆర్డర్, పర్చేజ్ రిక్విజిషన్ కదా. ప్లాన్ ఆర్డర్, పర్చేజ్ రిక్విజిషన్ అనేది అవుట్పుట్ మనకు వచ్చేది. ఎంఆర్పి రన్ చేసిన తర్వాత మనం అవుట్పుట్ మనకి ఏమొస్తాయి ఫైనల్గా? ప్లాన్డ్ ఆర్డర్ ప్లాన్ ఆర్డర్. ప్లాన్ ఆర్డర్ అండ్ పర్చేజ్ రిక్విజిషన్, దట్స్ ఇట్. సో స్టాక్ అనేది కూడా ఒక ఇన్పుట్, చాలామంది అవుట్పుట్ అని చెప్తున్నారు, కానీ అలా కాదు. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇది ఇంటర్వ్యూవర్ అడిగిన క్వశ్చన్ ఇది. సో ఒకప్పుడు, సో మేబీ అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళు అడుగుతారనేది కాదు, మనం నాలెడ్జ్ గెయిన్ చేయాలి. మనం ఎందుకు వెళ్తున్నాం? మనం అక్కడ వెళ్ళి వర్క్ చేయడానికి వెళ్తున్నాం, నేర్చుకుంటున్నాం వర్క్ చేయడానికి. మనం ఈ నాలెడ్జ్ కంపల్సరీగా గెయిన్ చేయాల్సిందే. మనం ఇంకా అడిషనల్గా నేను చెప్పింది కాకుండా మీకు ఇంకా ఎక్కడైనా దొరికితే ఇంకా కూడా అడిషనల్గా నాలెడ్జ్ గెయిన్ చేయాల్సిందే. నేను ఒకవేళ ఏదైనా మిస్ అయినా, నాకు చెప్పడం రాకపోయినా, పోనీ నా నుంచి మీకు అర్థం కాకపోయినా, నాకు అడిగి, నా నుంచి అర్థం కాకపోయినా యూట్యూబ్ అంటారా ఇంకెక్కడన్నా ఏమన్నా చేయండి, కానీ ఒక టాపిక్ మనకు మనకు టాపిక్ తెలియడమే కష్టం. టాపిక్ తెలిసింది మనకు ఒకళ్ళు చెప్పింది అర్థం కాలేదు అని అంటే మనకు మల్టిపుల్ మనకు చాలా సోర్స్ ఉందన్నమాట బయట. మన మొబైల్లో కానీ దాంట్లో దొరుకుద్ది, మనకు కంటెంట్ దొరుకుద్ది. అలా నన్ను నేర్చుకోవాలి, దాన్ని ఒకసారి ప్రాక్టికల్గా అప్లై చేయాలి. లేదు అర్థమైందంటే ఓకే, నో ఇష్యూ. అర్థం కాని సిచ్యువేషన్లో నేను చెప్తున్నాను అనమాట, ఎందుకంటే ఖచ్చితంగా మనం నాలెడ్జ్ గెయిన్ చేయాలి. నేను ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇస్తాను అంటే నాలెడ్జ్కి. సో అది గెయిన్ చేయాలి. మీరు అది చేస్తే బెటర్ అనమాట. ఓకే, సో ఇవన్నీ ఇన్పుట్. ఎప్పుడైతే ఎంఆర్పి రన్ చేస్తామో అప్పుడు ఇవన్నీ మనం ప్లాన్ ఇండిపెండెంట్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు, కస్టమర్ ఇండిపెండెంట్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు. ఇవి ఇచ్చిన తర్వాత స్టాక్ని కూడా కన్సిడర్ చేసుకొని ఎంఆర్పి రన్ చేయగానే, ఎంఆర్పి రన్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి? ప్లాన్ ఆర్డర్, పర్చేజ్ రిక్విజిషన్. ఇది జస్ట్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ టెక్నికల్ ప్రాసెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ ప్రాసెస్ అంటే ఏంటి? ఇది ఎంఆర్పి రన్ చేస్తున్నప్పుడు బ్యాక్ ఎండ్ ఫాలో అవుతుంది.
మనకు వాళ్ళు అంత ప్రాపర్గా రిజల్ట్ ఎలా ఇస్తుంది? సిస్టమ్ మనం ఎంఆర్పి రన్ చేయగానే స్ట్రాటజీ గ్రూప్ కన్సిడర్ చేసుకొని అవైలబిలిటీ కన్సిడర్ చేసుకొని అన్ని కన్సిడర్ చేసుకొని మళ్ళీ ఏ స్ట్రాటజీ గ్రూప్ అయితే దాని ప్రకారమే ఎంఆర్పి ఫర్ ఎగ్జాంపుల్ 20 అయితే ఒక రకంగా, 10 అయితే ఒక రకంగా, 11 అయితే ఒక రకంగా డిఫరెంట్ స్ట్రాటజీ గ్రూప్కి డిఫరెంట్ అవుట్పుట్ ఇస్తుంది ఎంఆర్పి. సో ఎంఆర్పి అలా ఇస్తుంది అని అంటే దానికి దానికి అదొకటి ఫాలో అవ్వాలి, ఒకటి ఏదో ప్రాసెస్ని ఫాలో అవ్వాలి కదా. సో ఆ ఎంఆర్పి ఫాలో అయ్యే ప్రాసెస్సే ఇవి టెక్నికల్ ప్రాసెస్. ఇవే ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ, నెట్ రిక్వైర్మెంట్ క్యాల్కులేషన్, అలాగే ప్రొక్యూర్మెంట్ క్వాంటిటీ క్యాల్కులేషన్, షెడ్యూలింగ్, ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్ అండ్ అలాగే బామ్ ఎక్స్పోజల్. సో ఇవి ఓకే, ఇవి ఫాలో అవుతుందన్నమాట. ఇవి కంపల్సరీగా మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. ఈ డాక్యుమెంట్ కూడా మీకు పంపిస్తాను వాట్సాప్లో, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇది మాత్రం కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా ఇంటర్వ్యూవర్ అయితే అడుగుతాడు డెఫినెట్లీ. వాట్ ఆర్ ద టెక్నికల్ ప్రాసెస్ ఇట్ విల్ ఫాలో వైల్ రన్నింగ్ ద ఎంఆర్పి సంథింగ్ ఇలా ఈ వేలను అడుగుతాడు. అడిగిన తర్వాత ఫస్ట్ ఇట్ విల్ చెక్ ద ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ, దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ చెక్ నెట్ రిక్వైర్మెంట్ క్యాల్కులేషన్, procurement quantities or procurement calculation or scheduling and determine procurement proposal and BOM exposure. ఇవి తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, అవును ఈ ప్రాసెస్లో అన్నాం కరెక్టే, ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ, నెట్ రిక్వైర్మెంట్ క్యాల్కులేషన్ ఇవి అన్నాం కరెక్టే. అసలు ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ అంటే ఏంటి? సో మనం ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ అని గుర్తుపెట్టుకుంటాం మేము కరెక్టే. ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటాం? కష్టం. సో ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ ఏంటి, అది దాని వర్క్ ఏంటి, అది ఏం చేస్తుంది, అది తెలియాలి మనకి. ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ అంటే ఏంటి అసలు ఫస్ట్. సో దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుంటే అప్పుడు మనకు ఎంఆర్పి రన్ చేస్తున్నప్పుడే మన మైండ్లో మనం రన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇది ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ చెక్ చేసుకుంటుంది. సో ఆ విధంగా మనమే ఊహిస్తామన్నమాట ఏమేమి చేస్తుంది బ్యాక్ ఎండ్ ఎంఆర్పి రన్ చేస్తున్నప్పుడు అనేసి. సో ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ అంటే ఏంటి అని అంటే మీకు విత్ ప్రాక్టికల్గా క్రియేట్ చేసి చూపిస్తాను ఇష్యూ. యా ఓకే, ఇది కూడా ప్లానింగ్ ఫైల్ ఎంట్రీనే. యా ఇది కూడా ప్లానింగ్ ఫైల్ ఎంట్రీనే. ఇది నెట్ రిక్వైర్మెంట్ క్యాలిక్యులేషన్. ఓకే, సో ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ అని అంటే ఏంటి అని అంటే సింపుల్గా మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కంపెనీలో టోటల్గా 1,00,000 ఐటమ్స్ ఉన్నాయండి. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 1,00,000 ఐటమ్స్ ఉన్నాయి. ప్రతి కంపెనీలో ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఏం చేస్తున్నాం? MD02 అంటే మెటీరియల్ పరంగా మనం ఎంఆర్పి రన్ చేస్తున్నాం. ఒక మెటీరియల్ తీసుకుంటున్నాం, ఆ మెటీరియల్ మాత్రమే ఎంఆర్పి రన్ చేస్తున్నాం. వాటికి మాత్రమే వాటి కింద ఉన్న కంపోనెంట్స్కి కానీ సెమీ ఫినిష్డ్కి కానీ ఎంఆర్పి రన్ అయ్యి ఈ యొక్క టెక్నికల్ ప్రాసెస్ ఫాలో అయ్యి మనకు ప్రాపర్గా ఎంతైతే కావాలో అంత మనకు ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్, ప్లాన్ ఆర్డర్స్ ఆర్ పర్చేస్ రిక్వెషన్స్ అనేది జనరేట్ అవుతున్నాయి. మనం ఏదైతే హెడర్ మెటీరియల్కి రన్ చేస్తున్నామో ఆ మెటీరియల్కి కావాల్సిన కంపోనెంట్స్ అన్నిటికీ ప్లాన్ ఆర్డర్ జనరేట్ అవుతున్నాయి. జస్ట్ రియల్ టైంకి వెళ్దాం. జస్ట్ ఒక కంపెనీలో ఉన్నాం మనం ప్రజెంట్. కంపెనీలో ఒక ప్రోడక్ట్ లేదు, మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒక 1000 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ 1000 ప్రోడక్ట్స్కి కంపోనెంట్స్ ఒక 1,00,000 కంపోనెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రొడక్ట్ అంటే ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రొడక్ట్ అంటే హెడర్ లెవెల్ ఆర్ ఫినిష్డ్ ఆర్ సెమీ ఫినిష్డ్, కంపోనెంట్ అంటే రా మెటీరియల్. ఓకే, సో మనకు 1000 ప్రొడక్ట్స్ ఉంటే మనకు వాటికి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సిన కంపోనెంట్స్ 1,00,000 కంపోనెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 మెటీరియల్లో ఒక 100 ప్లానింగ్స్ అయినాయి అనుకుందాం. 100 ప్లానింగ్ చేస్తున్నాం నెక్స్ట్ మంత్. సో MD02 వాడితే ఏమవుతుందంటే 100 యొక్క మెటీరియల్స్ లైన్గా తీసుకొని ఒక్కొక్క దానికి ఎంఆర్పి రన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. ఓకే, సో అలా కాకుండా మొత్తం ఎన్ని కంపోనెంట్స్ ఉన్నాయి అన్ని కంపోనెంట్స్ ఒకటేసారి ఎంఆర్పి రన్ అవ్వాలి. ఎలా రన్ అవుతుంది? MD01 అన్న టీ కోడ్ ఉంటుంది, చూపిస్తా మీకు క్లియర్గా. నేను మొత్తం చెప్పేలోపు మీకు అర్థమవుతుంది. మీరు కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు,
నేను ఒకవేళ చెప్పుకుంటూ వస్తున్నా, మీకు మొత్తం చెప్పేలోపు క్లియర్గా అర్థమవుతుంది ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఓపెన్ ఎస్ఏపి. ఓకే, ఎస్ఏపి ఓపెన్ తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఆల్రెడీ ఓపెన్ ఉన్నట్టున్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ MD02కి వెళ్ళా. ఓపెన్ అవుతుందా ఎస్ఏపి లేదు తెలియదు. ఓకే, యా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతవరకు ఏం చేసాం, MD02 టీ కోడ్ యూజ్ చేసి ఎంఆర్పి రన్ చేసాం. ఇక్కడ ఏంటి, ఓన్లీ ప్లాంట్ వేసిన ఎంఆర్పి రన్ చేయలేం, ఎందుకంటే కంపల్సరీగా మెటీరియల్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ కంపల్సరీగా మెటీరియల్ కోడ్, ఏదో ఒక మెటీరియల్ కోడ్ ఎంట్రీ చేసి ఎంఆర్పి రన్ చేయాల్సిందే. ఓకే, ఏదో ఒక మెటీరియల్ కోడ్ వేసి డెఫినెట్లీ ఏ మెటీరియల్ అయితే కావాలో ఆ మెటీరియల్కి మనం ఎంఆర్పి రన్ చేయాల్సిందే. కంపల్సరీగా ఏం చేయాలి, మెటీరియల్ కోడ్ ఎంట్రీ చేయాలి. సో ప్రతి ఒక్క మెటీరియల్కి ఎంఆర్పి రన్ చేయాల్సి వస్తుంది. సో అలా కాదు, నాకున్నదే ప్లాంట్ 1100 ప్లాంట్, 1100 ప్లాంట్కి రన్ అయిపోవాలి. ఎన్ని కంపోనెంట్స్ ఉంటే అన్ని కంపోనెంట్స్కి ఎంఆర్పి రన్ అయిపోవాలి. సో అప్పుడు ఏం చేస్తాం మనం, టీ కోడ్ ఉంది MD01, ఇక్కడ ఎలాంటి మెటీరియల్ కోడ్ ఎంట్రీ చేయం, ఏం చేయం, ఎలాంటి మెటీరియల్ కోడ్ ఎంట్రీ చేయం, డైరెక్ట్గా ప్లాంట్ ఇచ్చేసి ఎంఆర్పి రన్ చేయొచ్చు. ఇప్పుడు అడుగుతుంది, ఇప్పుడు మనకు ఎంఆర్పి రన్ అవుతుంది, ఇంకొకసారి ఎంటర్ కొట్టగానే ఎంఆర్పి రన్ అవుతుంది. సో రన్ అవుతుంది, ఎన్ని మెటీరియల్కి రన్ అవుతుంది, టోటల్గా ఈ ఒక 1100 ప్లాంట్లో ఎన్ని అయితే కంపోనెంట్స్, ఎన్ని అయితే రా మెటీరియల్స్ ఉన్నాయో అన్నిటికీ రన్ అవుతుంది కదా, అన్నిటికీ రన్ అవుతుంది. సో ఎంఆర్పికి ఇప్పుడు పర్టికులర్ మెటీరియల్ అనేది తెలియదు. ఇక్కడ ఏంటి, ఈ ఎంఆర్పికి పర్టికులర్ మెటీరియల్కే రన్ అవ్వాలని తెలీదు. 1 lakh ఐటమ్స్కి ఎంఆర్పి రన్ అవుతుంది. ఏమవుతుంది, మన దగ్గర ఎన్ని ఉన్నాయి, 1 lakh ఐటమ్స్కి రీడ్ అవుతుంది, వెదర్ ఇట్ ఈస్ సెమీ ఫినిష్డ్, రా మెటీరియల్, ఫినిష్డ్, అన్నిటికీ ఎంఆర్పి రన్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ స్పెషల్గా మనము ఒక మెటీరియల్ కోడ్ అనేది ఎంట్రీ చేయట్లేదు, ఓన్లీ ప్లాంట్ మాత్రమే ఎంట్రీ చేసాం. సో అన్నిటికీ ఎంఆర్పి రన్ అవుతుంది. ఒకవేళ 1 lakh ఐటమ్స్కి ఎంఆర్పి రన్ అవుతుంది అని అంటే సిస్టమ్ ఎంత టైం తీసుకోవాలి, ప్రతి ఒక్క మెటీరియల్కి రీడ్ చేసుకుంటూ రావాలి. అది సిస్టమ్ ప్రతి ఒక్క మెటీరియల్కి రీడ్ చేసుకుంటూ ఎంఆర్పి రన్ చేసుకుంటూ రావాలి. ఆ 1 lakh ఐటమ్స్లో మేబీ 10,000 ఐటమ్ మాత్రమే ప్లాన్ చేసి ఉండొచ్చు, మిగతా అన్ని ప్లానింగ్లో లేవు. అవి నెక్స్ట్ మంత్లో అసలు ప్లానింగ్లో లేవు, అవి కొనాల్సిన అవసరం లేదు, దానికి ఎంఆర్పి రన్ చేయాల్సిన అవసరమే లేదు అసలు. కానీ సిస్టమ్ ఏం చేస్తుంది, దాన్ని కూడా వెళ్ళి రీడ్ చేసుకుంటుంది. ఏం చేస్తుంది, సిస్టమ్ వెళ్ళి దాన్ని కూడా రీడ్ చేసుకుంటుంది. దానివల్ల టైం అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే అది ప్లానింగ్లో ఉందా లేదా సిస్టమ్కు తెలీదు. సో ఏం చేస్తుంది సిస్టమ్, డైరెక్ట్గా అన్ని మెటీరియల్కి రీడ్ చేసుకొని ఈ ఎంఆర్పి రన్ అవ్వడానికి గంటలో, 2 గంటలో, 3 గంటలో టైం పట్టొచ్చు మేబీ. సో ఆ యొక్క ఎంఆర్పి రన్ అవుతున్నప్పుడు ఆ విధంగా అన్ని మెటీరియల్కి సిస్టమ్ రీడ్ చేసుకోకుండా మధ్యలో ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ అనేది క్రియేట్ అవుతుంది. దేనికైతే ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అవుతుందో దానికి మాత్రమే ఎంఆర్పి రన్ అవుతుంది. ఇంకా నాకు కంప్లీట్ కాలే, ప్లానింగ్ ఫైల్ గురించి ఇంకా చెప్పడం కంప్లీట్ కాలే. నేను చెప్తాను, ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అని చెప్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా కంప్లీట్ కాలే, ఇంకా సగంలోనే ఉన్నా ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ గురించి చెప్పడం. సో ఇప్పుడేంటి, 1 lakh ఐటమ్స్కి ఎంఆర్పి రన్ అవుతే ఎంత టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. సో అందు గురించని ఏం చేశారంటే ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ అనేది క్రియేట్ అవ్వడం పెట్టారనమాట స్టాండర్డ్ ఎస్ఐపి వాళ్ళు, అంటే ఎస్ఐపి కనుక్కున్న వాళ్ళు. ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ ఎలా క్రియేట్ అవుతుంది, ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ ఎందుకు క్రియేట్ అవ్వాలి అని అంటే 1 lakh ఐటమ్స్లో ఓన్లీ 10,000 ఐటమ్స్కి మాత్రమే ఎంఆర్పి రన్ అవ్వాలి. యాక్చువల్గా చెప్పాలంటే దానికి ఆ మెటీరియల్కి మాత్రం అవి ఏ మెటీరియల్ మనకు తెలీదు, ఏ మెటీరియల్ రన్ అవ్వాలో 10,000 మనకు తెలీదు, సిస్టమ్ కూడా తెలీదు. కానీ సిస్టమ్ కూడా తెలీదు, మొత్తం రన్ అవుతుంది. సో సిస్టమ్కి ఏం చేశారంటే ఒక ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అవ్వాలి మధ్యలో, ఆటోమేటిక్గా ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అయిపోవాలి. ఎలా అయిపోవాలి, ఆటోమేటిక్గా ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ అనేది క్రియేట్ అయిపోవాలి.
ఎంఆర్పి రన్ చేసినప్పుడు మళ్ళీ ఏదైతే ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అయిందో దానికి మాత్రమే ఎంఆర్పి రన్ అవ్వాలి. ఏ మెటీరియల్కి అయితే ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అవ్వలేదో దానికి ఎక్స్క్లూడ్ చేయాలి, అంటే ఎంఆర్పి కన్సిడర్ చేయొద్దు. అసలు ఎంఆర్పి దానికి పట్టించుకోదిగా. ఎంఆర్పి రన్ అవుతున్నప్పుడు బ్యాక్ ఎండ్ ఒకవేళ ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అవ్వలేదు అని అంటే దానికి ఎంఆర్పి రన్ అవ్వదు, అసలు ఎంఆర్పి దాని దగ్గరికి వెళ్ళిపోదు. ఓన్లీ ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ దేనికైనా అని చూసుకొని అప్పుడు ఎంఆర్పి అనేది నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది, నెట్ రిక్వైర్మెంట్ క్యాల్కులేషన్కి వెళ్తుంది. ఫస్ట్ ఏం చేస్తుంది, ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ చెక్ చేసుకుంటుంది. ఎందుకు, నేను 1,00,000 ఐటమ్స్కి రన్ కావాల్సిన అవసరం లేదు, నాకు ఓన్లీ 10,000లా 1,000 ఏ దానికైతే ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అయిందో దానికి మాత్రమే ఎంఆర్పి రన్ అవ్వాలి సిస్టమ్ టార్గెట్. ఓకే, 1,00,000 ఐటమ్స్లో ప్లానింగ్ ఫైల్ ఎలా క్రియేట్ అవుతుంది? ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ అనేది ఎలా క్రియేట్ అవుతుంది? ఆ పర్టికులర్ 1,00,000 ఐటమ్స్లో పర్టికులర్ ఐటమ్స్ మాత్రమే ప్లానింగ్ అయిందని ప్లానింగ్ ఫైల్ ఎంట్రీకి ఎలా తెలుస్తుంది, సిస్టమ్కి ఎలా తెలుస్తుంది, సిస్టమ్ ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ ఎలా క్రియేట్ చేస్తుంది? ఓకే, సో ఇది మన క్వశ్చన్ ఇప్పుడు. ఓకే, మీరు చెప్పింది బాగానే ఉంది. 1,00,000 ఐటమ్స్లలో మనకు ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అయిన దానికి మాత్రమే ఎంఆర్పి రన్ అవుతుంది. మేబీ అందులో ఓన్లీ 100కి మాత్రం ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అయ్యి ఉండొచ్చు, వాటికి మాత్రం ఎంఆర్పి రన్ అవుతుంది. విత్ ఇన్ 2 మినిట్స్లో 1 మినిట్స్లో ఎంఆర్పి రన్ అవుతుంది 1,00,000 అవుట్ ఆఫ్ 1,00,000 ఐటమ్స్కి. కానీ ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ అవుట్కి మాత్రం ఎలా క్రియేట్ అవుతుంది, వాటికి మాత్రం ఎలా ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అవుతుంది, అది మన క్వశ్చన్ ఇక్కడ. సో దానికి మాత్రమే ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ ఎలా క్రియేట్ అవుతుంది అని అంటే ఇక్కడ మనము ఒక 3 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. స్టెప్స్ కాదు, మేము అలాగే అనుకోండి, పాయింట్స్ అనుకోండి, 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, ఏదైతే మెటీరియల్ మనం క్రియేట్ చేస్తున్నామో మెటీరియల్ ఫస్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మెటీరియల్ మాస్టర్లో ఫస్ట్ నేను చూపిస్తాను మీకు, విత్ ఎస్ఏపిలో చూపిస్తాను, నో ఇష్యూ. ఏదైతే మెటీరియల్ క్రియేట్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్త మెటీరియల్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎంఆర్పి 4 వ్యూస్ ఏవైతే ఉన్నాయో 1 2 3 4 అట్లీస్ట్ 2 ఎంఆర్పి వ్యూస్ సెలెక్ట్ చేసుకొని నువ్వు అట్లీస్ట్ 2 వ్యూస్ సెలెక్ట్ చేసుకొని నువ్వు మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసావు అని అంటే కథం ప్లానింగ్ ఫైల్ అంటే క్రియేట్ అవుతుంది. మెటీరియల్ మాస్టర్ ఏదైతే ఉందో మెటీరియల్ కొత్త మెటీరియల్ కానీ ఏదైనా మెటీరియల్ కానీ మనం క్రియేట్ చేస్తున్నావు, MM01 లేసి క్రియేట్ చేస్తున్నావు, అందులో మనకి ఎంఆర్పి వ్యూస్ ఉంటాయి. 1 2 3 4 వ్యూస్ ఉన్నాయి. MRP1, MRP2, MRP3, MRP4. అట్లీస్ట్ 2 ఎంఆర్పి వ్యూస్ సెలెక్ట్ చేసుకొని నువ్వు మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసావు అని అంటే నీకు ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అవుతుంది. ఏమవుతుంది, ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అవుతుంది. అప్పుడు సిస్టమ్కి ఏం తెలుస్తుంది, ఈ దానికి ఎంఆర్పి రన్ చేయాలని తెలుస్తుంది. ఓకే, దానికి ఎలాంటి ప్లానింగ్ లేదు కాబట్టి రీడ్ అయితే అవుతుంది, కానీ ఎలాంటి ప్లానింగ్ లేదు కాబట్టి ఓకే యాజ్ ఆఫ్ నో. నెక్స్ట్, MD04 స్క్రీన్లో మనకు కనిపిస్తుందని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ MD04లో ఏదైనా చేంజెస్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్పి రన్ అయ్యే కన్నా ముందు ప్లాన్ ఆర్డర్ చేంజ్ చేసిన, పర్చేజ్ రిక్విజిషన్ చేంజ్ చేసిన, బామ్లో క్వాంటిటీ చేంజ్ చేసిన, డేట్స్ చేంజ్ చేసిన, ఏం చేంజ్ చేసినా మనకు ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అవుతుంది. డిమాండ్ ఇచ్చిన, సేల్ ఆర్డర్ క్రియేట్ చేసిన, ఇక్కడ ఏమేమి చెప్పాను, ఫస్ట్ ఏదైనా డిమాండ్ క్రియేట్ చేసిన, సేల్ ఆర్డర్ క్రియేట్ చేసిన, లేదంటే ఏదైనా స్టాక్ యాడ్ కానీ డిలీట్ చేసిన, అండ్ ప్లాన్ ఆర్డర్ ఏదైనా ఎడిట్ చేసిన, పర్చేజ్ రిక్విజిషన్ ఏదైనా చేంజ్ చేసిన, సో ఏదైనా కానీ చేంజెస్ చేసాము అని అన్నా కానీ కంపల్సరీగా ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చిన్న లాజిక్ ఆలోచించండి, బాగా వినండి ఈ మాట ఇప్పుడు నేను చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను ఎంఆర్పి రన్ చేసిన, నాకు ప్లాన్ ఆర్డర్ ఎంతకు వచ్చింది, 100కి వచ్చింది. సో నాకు 100 అవసరం లేదు, 90 కావాలి యాక్చువల్లీ. అన్ఫార్చునేట్లీ నేను 90 క్రియేట్ చేసి 100 క్రియేట్ చేశాను. సో 100 ఎంఆర్పి రన్ అయిపోయింది, ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ కూడా ఎగిరిపోయింది, కానీ నాకు 90కే కావాలి. సో అప్పుడు ఏం చేశాను, ప్లాన్ ఆర్డర్ 90కి చేంజ్ చేశాను.
90కి చేంజ్ చేయగానే రిక్వైర్మెంట్ ప్లాన్ ఆర్డర్ 90కి చేంజ్ చేశాను అంతే. ఆల్రెడీ మనకు దానికి ఉన్న కంపోనెంట్స్కి 100కి తగ్గట్టు కంపోనెంట్స్ కూడా రిక్వైర్మెంట్ జనరేట్ అయ్యి ఉండొచ్చు. బాగా ఆలోచించండి. ప్లాన్ ఆర్డర్ అంటే ఏంది మీనింగు? హెడర్ మెటీరియల్. పర్చేజ్ రిక్వెజిషన్ అంటే ఏంది? కంపోనెంట్స్. సో నేను ప్లాన్ ఆర్డర్కి 100 జనరేట్ అయింది, రా మెటీరియల్ కూడా 100 తగ్గట్టు 200 400 100 జనరేట్ అయ్యి ఉండొచ్చు పర్చేజ్ రిక్వెజిషన్స్. కానీ నాకు యాక్చువల్గా 90కే కావాలి. నేను ఓన్లీ ప్లాన్ ఆర్డర్ మాత్రమే చేంజ్ చేశాను 90కి. మరి కంపోనెంట్స్ అవి 100కి అగ్రెస్ట్గానే జనరేట్ అయ్యి ఉండొచ్చు కదా. సో ఆ కంపోనెంట్స్ కూడా ఏమవుతుంది? ప్లానింగ్ ఫైల్ అంటే క్రియేట్ అవుతుంది. ఎందుకు? మనం 100 నుంచి 90కి చేంజ్ చేసాము అని అంటే సంథింగ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, మన మీద సంథింగ్ వేరేగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే వచ్చిన దానికన్నా మనం డిఫరెంట్ ఏదో తక్కువ క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి చేంజ్ చేసాం. సో అవుట్కి కూడా కంపోనెంట్స్కి కూడా చేంజ్ అవ్వాలి కదా, 90 క్వాంటిటీకి అగెనిస్ట్గా రావాలి కదా. సో ఎంఆర్పి రన్ చేసినప్పుడు దేనికి రీడ్ చేసుకోవాలి? మళ్ళీ 1 lakh ఐటమ్స్ రీడ్ చేసుకోవాలన్నా? లేదు. ఏదైతే మనం చేంజెస్ కావాలనుకుంటున్నామో, ఏదైతే అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికి మాత్రమే ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే ఓకే లెట్ మీ ఇప్పుడు క్లియర్గా మీకు అర్థమైంది. ఇంకా కొంచెం ఉంది. ఫర్ ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ చేయాలంటే మనకు టీ కోడ్ MD 21 20 ఉంటుంది. 21 ఓకే 21 MD 20 21 రెండు యూజ్ అవుతాయి. సారీ ఇలా ఓకే. ఇక్కడ చూస్తే మనకి ఎంఆర్పిలో ఏవైతే ఉన్నాయో అవే ఇవి నెట్ రిక్వైర్మెంట్, నెట్ చేంజ్ ప్లానింగ్, ఇవన్నీ మనకి ఎంఆర్పిలో కనిపిస్తాయి. ఓకే ఒక నిమిషం అండి. ఇవన్నీ మనం ఎంఆర్పిలో ఇవన్నీ చూస్తాం. ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ కనిపిస్తుందా ఇక్కడ? ఎంటర్. ఓకే క్రియేషన్ కాదు MD 21 సారీ. ఓకే డిస్ప్లేకి వెళ్ళినా. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఇదేంటి? నెట్ చేంజ్ ప్లానింగ్. ఈ నెట్ చేంజ్ ప్లానింగ్ మీకు అర్థమవుతుంది, నో ఇష్యూ. నెట్ చేంజ్ ప్లానింగ్ మనం అక్కడికే ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు అంటే కాన్సెప్ట్లలోకి వెళ్తున్నాం. టోటల్ హారిజన్, బామ్ ఎక్స్ప్లోజన్, ప్లానింగ్ డేట్స్ ఇవి కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ సంథింగ్ ఏదో చేంజ్ చేశాను నేను, అంటే నేను కానీ ఎవరో కానీ చేంజ్ చేశాం. ఇదేంటి? ఇప్పుడు నేను ఎంఆర్పి రన్ చేస్తా. ఇదే మెటీరియల్కి నేను ఎంఆర్పి రన్ చేస్తాను. చూడండి ఓకే ఇలా ఉంది స్క్రీను. నాకు అన్నిటికీ ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అయిపోయింది. ఆల్రెడీ సంథింగ్ ఏదో చేంజ్ చేసాం. అన్ని ఏదైతే ప్లానింగ్స్ ఉండాలో అన్ని ప్లానింగ్స్కి మనకు ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అయిపోయింది. ఈ ఇంటూ మార్క్ ఉంటే క్రియేట్ అయినట్టు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, ఎక్స్ కనలాడుతుంది కదా మనకి. ఇక్కడ ఏంటి? ఇది క్రియేట్ ప్లానింగ్ ఫైల్ అంటే క్రియేట్ అయినట్టు, అంటే ప్లానింగ్లో ఉంది. ఎంఆర్పి రన్ చేయాలి దీనికి అని అర్థం. సో నేను ఇప్పుడు ఎంఆర్పి రన్ చేస్తాను. MD 02 ఓకే ఇదే కదా. సో ఓకే ఎంఆర్పి రన్ చేసి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా. చూడండి ఏమైంది? ఎంఆర్పి రన్ చేయగానే మళ్ళీ ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ మనకు క్రియేట్ అవ్వలేదు. అంటే క్రియేట్ అయిందే ఇంత ముందు, ఎంఆర్పి రన్ చేసిన. చిన్న లాజిక్ ఆలోచించండి, బాగా ఆలోచించండి. నేను ఏం చెప్తున్నాను బాగా థింక్ చేయండి ఒకసారి. మీరు ఎక్కడన్నా బయట ఆలోచించినా నాదికి ఆలోచించండి, ఇక్కడ ఆలోచించండి బాగా. ఇప్పుడు నేను ఎంఆర్పి రన్ చేసా. ఇంత ఎంఆర్పి రన్ చేయకముందు నాకు అన్ని టిక్ మార్క్ ఉండే. ఇప్పుడు ఎంఆర్పి రన్ చేసా. ఎంఆర్పి రన్ చేసిన నాకు కావలసిన ప్లానింగ్స్ అని జనరేట్ అయ్యి ఉండొచ్చు. దానికి కావలసిన ప్లానింగ్స్ అని జనరేట్ అయ్యి ఉండొచ్చు. ఓకే సో మళ్ళీ ఎంఆర్పి రన్ చేస్తున్నప్పుడు దీనికి ఎంఆర్పి రన్ అవ్వడం అవసరమా? అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎంఆర్పి రన్ అయిపోయింది. సో
మళ్ళీ ఒకసారి ఎంఆర్పి రన్ చేస్తున్నప్పుడు దేనికైతే చేంజెస్ చేసామో ఏ కంపోనెంట్స్ ఏ రా మెటీరియల్కి అయితే ఇక్కడ ఒకటే మెటీరియల్ ఉంది, మన దగ్గర మల్టిపుల్ మెటీరియల్స్ ఉన్నాయి అనుకుంటాం. ఈ ఒక్క మెటీరియల్కి ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్పి రన్ అయిపోయింది, కావాల్సిన ప్లానింగ్స్ అన్నీ వచ్చేసాయి. సో మళ్ళీ ఎంఆర్పి రన్ చేస్తున్నప్పుడు మళ్ళీ వేరౌట్కి ఎంఆర్పి అనేది రీడ్ చేసుకుంటుంది. దేనికైతే ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అయిందో దానికి మాత్రమే ఎంఆర్పి రన్ అవుతుంది. దీనికి మళ్ళీ ఎంఆర్పి రన్ అవుతే ఏమన్నా యూజ్ ఉందా ఎంఆర్పి రన్? ఏం యూజ్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎంఆర్పి రన్ అయిపోయింది, కావాల్సిన ప్రపోజల్స్ వచ్చేసాయి. మళ్ళీ ఎందుకు ఎంఆర్పి వచ్చి ఈ యొక్క పర్టికులర్ సైకిల్కి ఎంఆర్పి వచ్చి రీడ్ చేసుకోదు, ఎందుకంటే ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ లేదు కాబట్టి దీనికి ఎంఆర్పి అనేది చెక్ చేసుకోదు. ఇంకా వేరే కంపోనెంట్స్కి ఏదైతే చేంజెస్ అయ్యాయో వాటికి మాత్రం ఎంఆర్పి చెక్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇదే మెటీరియల్కి నేను ఏదైనా చేంజ్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ MD04, ఓకే, MD04 ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లాన్ ఆర్డర్ కదా, నేను ఏం చేస్తాను, ప్లాన్ ఆర్డర్ 100కి జనరేట్ అయిందండి. ఏమైంది, ప్లాన్ ఆర్డర్ 100 జనరేట్ అయింది. దీని కింద ఒక కంపోనెంట్ కూడా 100 జనరేట్ అయింది, దీని తగ్గట్టే 100 జనరేట్ అయింది. జస్ట్ అనుకోండి. ఇప్పుడు ఇది ఒక ప్లాన్ ఆర్డరు, దీనికి సంబంధించిన రా మెటీరియల్ ఏదైతే సైకిల్ అంటే ఒక టైర్స్ అనుకోండి. ఈ 100 మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడానికి ఒక 200 టైర్స్ జనరేట్ అయ్యి ఉంటాయి రా మెటీరియల్, ఎందుకంటే 100కి సైకిల్కి 2 టైర్లు వస్తాయి కాబట్టి ఒక 200 టైర్స్ ఆల్రెడీ జనరేట్ అయిపోయాయి. కానీ నాకేంది, ప్లాన్ ఆర్డర్ యాక్చువల్గా నేను 100 కాదు నాకు కావాల్సింది, యాక్చువల్లీ ఎంత కావాలి, ఒక 50 60 ఎంతనో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో, ఇది ప్లానింగ్, ఓకే, ప్లాన్ ఆర్డర్, సో ఇదేనా, ఇందులో కదా అది 400 తగ్గట్టు వచ్చిందంటే ఒక 350 చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 350, ఓకే, 350 కాదు, స్పెషల్గా ఒక 100 తీసుకుందామా మళ్ళీ ఎక్స్ట్రా, ఓకే 350. నేను చేంజ్ చేస్తున్నా, ఇంకొక 100 కూడా ఎక్స్ట్రా తీసుకుంటున్నా, ఉండనులే 100 1000, ఓకే, డిమాండ్ అండ్ సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేశాను, నేను చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా ఇది డిమాండ్ క్రియేట్ చేసినా మనకు ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మనం డిమాండ్ ఎందుకు ఇచ్చాం, ఒక ప్రపోజల్ కోసమే ఇచ్చాం డిమాండ్. సో అందు గురించి మనకు ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ మైనస్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చేయగానే నాకు ఇందులో నుంచి 50 వచ్చింది కదా, ఇది ఇంకొక 100 జనరేట్ అవ్వాలి. ఓకే, చూడండి నేను 50 తగ్గించా, ఏం చేశాను, 400 ఉంటే ఇది ఆల్రెడీ 400 నుంచే కన్జ్యూమ్ అవ్వకుండా వచ్చి మనకు ఆ లాస్ట్కి 100 మిగిలింది. నేనేం చేశాను, 400కి కాస్త 350 చేశా. ఇక్కడ ఏంటి 350 చేశా, 350 చేసిన తర్వాత ఇంకొకటి ఎక్స్ట్రా నేను ఇంకో 100 ఇచ్చా, ఇక్కడ ఒకవేళ 400 ఉంటే ఇక్కడ 100 ఉండేది, కానీ నేను 350 చేశాను కాబట్టి 50 ఉంది. సో నేను ఇంకా ఎక్స్ట్రా 100 ఇచ్చా, కానీ నాకేం జనరేట్ అవ్వాలి, ఇక్కడ ఈ 50కి 15 ప్లాన్ ఆర్డర్ ఉండాలి, కానీ 100 ఉంది. నేనేం చేశాను, ఇక్కడ 100 కాదు నాకు కావాల్సింది 50 మాత్రమే జనరేట్ అవ్వాలి అనుకొని నేను 400కి 350 చేసిన తర్వాత నాకు కరెక్టే, నేను అనుకున్నట్టే 50కి మారింది. కానీ ప్లాన్ ఆర్డర్ మాత్రం ఎంతకు ఉంది, 100 ఉంది. ఈ 50 అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఎంఆర్పి రన్ చేయాలి. సో ఎంఆర్పి దేనికి రన్ అవుతుంది, ఈ కంపోనెంట్స్కి మనం చేంజ్ చేసాం కాబట్టి దానికి మాత్రమే ఎంఆర్పి రన్ అవుతుంది. ఎందుకు, ప్లానింగ్ ఫైల్ అంటే క్రియేట్ అవుతుంది కాబట్టి. ఓన్లీ ఈ హెడర్ మెటీరియల్కే కాదు, దీని కిందున్న కంపోనెంట్స్ ఏదైతే సైకిల్స్కి కావాల్సిన టైర్స్ ఉన్నాయో ఆల్రెడీ 100కి సంబంధించి 200 జనరేట్ అయ్యిండొచ్చు పర్చేస్ రిక్విజిషన్. కానీ మనం ఏమనుకున్నాం, మళ్ళీ ఏం డిసైడ్ అయ్యాం, ఓన్లీ 50కి మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకున్నాం. ఆల్రెడీ 200 సైకిల్కి పర్చేస్ రిక్విజిషన్ జనరేట్ అయ్యి ఉంటుంది. సో మళ్ళీ ఎంఆర్పి రన్ చేసే అది 200 కాస్త 100 అవుతుంది, ఎందుకంటే 50కి ఇంటూ 2 15 × 2 100 టైర్స్ జనరేట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను చేంజ్ చేశాను కాబట్టి ప్లానింగ్ ఫైల్ అంటే క్రియేట్ అవుతుందా లేదా చూద్దాం. రిఫ్రెష్ చేయగానే
చూడండి నాకు ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అయింది. ఎందుకు? ఓన్లీ ప్లానింగ్ మాత్రమే ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అయింది. ఓకే, ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అయింది. క్లియరా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బామ్ ఉంది కదా, బామ్ ఉంది కదా. సో ఇదే మెటీరియల్కి క్లియర్గా వినాలండి మీరు. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, మీరు 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు CS02కి వెళ్ళా. నేనేం చేస్తున్నా? బామ్ లెవెల్లో చేంజ్ చేస్తున్నా. ఎందుకు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్చువల్లీ ఈ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడానికి నాకు ఒక్క ఫ్రేమ్ కాదు 2 కావాల్సింది. నేను ఒకటే ఇచ్చి ఎంఆర్పి రన్ చేశా. ఇంతకుముందు ఏం చేశాను? అన్ఫార్చునేట్లీ బామ్లో ఒకటి ఇచ్చా, కానీ నాకు 2 కావాలి అది. సో ఆల్రెడీ ఎంఆర్పి రన్ చేసిన ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్ వచ్చాయి, తప్పుగా వచ్చాయి అన్నీ. నాకు ఇప్పుడు ఏం కావాలి? నా ఎక్స్పెక్టేషన్ ఏంది? ఒక సైకిల్ కావాలంటే నాకు 2 ఫ్రేములు కావాలి. మళ్ళీ నాకు ఇది నేను ఏదైతే ఇన్పుట్ ఇచ్చానో ఆ విధంగా రిజల్ట్ రావాలి. సో అందుకని అలా ఇచ్చి సేవ్ చేశా. సేవ్ చేయగానే ఇక్కడ రిఫ్రెష్ చేయగానే ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ రిఫ్రెష్ చేయగానే చూడండి నాకు ఇక్కడ ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ జనరేట్ అయింది. ఎందుకంటే బామ్ లెవెల్లో చేంజెస్ చేశాను కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేట్ అనుకోండి, ఇక్కడ ఏదైనా డేట్ మాడిఫై చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డేట్ మాడిఫై చేసాం అనుకోండి. జస్ట్ ఇక్కడ ఇది ఈ రోజు నుంచి వస్తుంది కదా. ఓకే, ఇక్కడ ఏదన్నా డేట్ ఏమన్నా ఉందా? ఇక్కడ కాదు, ఇక్కడ చేంజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకవేళ డేటే అనుకుంటే ఇప్పుడు ఏంది, మనకు రియల్ టైంలో మనం ఇక్కడ కాబట్టి 9999 అని ఇచ్చాం. రియల్ టైంలో వాళ్ళు 1 ఇయర్ 2 ఇయర్స్ ఇచ్చుకుంటారు. 1 ఇయర్ 2 ఇయర్స్ ఇచ్చుకుంటారు. ఆ వ్యాలిడిటీ అయిపోయింది అనుకోండి. వ్యాలిడిటీ అయిపోతే ఏం చేయాలి? ఇక్కడ మనం చేంజ్ చేయలేం. దాని ఇంజనీరింగ్ చేంజ్ మేనేజ్మెంట్ అని వాడి ఇక్కడ డేట్ అనేది చేంజ్ చేస్తాం. చేంజ్ చేయగానే ఏమవుతుంది? ఇక్కడ ఈ డేట్కి టిక్ మార్క్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్లో టిక్ మార్క్ అనేది వస్తుంది. ఏమొస్తుంది? ఈ ప్లేస్లో టిక్ మార్క్ అని వస్తుంది. పోనీ చూద్దాం, జస్ట్ అలా చూద్దాం. మేబీ అలా వర్కౌట్ అవుతుందా కాదా చూద్దాం. ఓకే, కొంచెం డేట్ చేంజ్ చేసా. ఇక్కడ వర్కౌట్ అవుతుందా కాదా చూద్దాం. ఓకే, అది డేట్, అది ఫ్రమ్ డేట్ కాబట్టి అలా వచ్చింది. సో ఇప్పుడు ఎంఆర్పి ఏం చేస్తుంది? ఇప్పుడు ఎంఆర్పి రన్ చేయగానే ఏదైతే టిక్ మార్క్, ఏ మెటీరియల్కి అయితే టిక్ మార్క్ జనరేట్ అయిందో దానికి మాత్రమే ఎంఆర్పి రన్ అవుతుంది. దానికి మాత్రమే ఎంఆర్పి రన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ఎంఆర్పి రన్ చేస్తున్నా. ఎంఆర్పి రన్ చేయగానే ఇప్పుడు నాకు చూస్తే ఇక్కడ టిక్ మార్క్స్ ఉండవు. చూడండి వెళ్ళిపోయాయి, అంటే ఎంఆర్పి రన్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఇంత ముందు ఎంఆర్పి రన్ చేసినప్పుడు ప్లాన్ ఆర్డర్ ఎంత వచ్చింది? 100 వచ్చింది. రిఫ్రెష్ చేయగానే 50 వచ్చింది. చూడండి ఇప్పుడు అంటే 50 ఎక్స్పెక్ట్ చేశాం కాబట్టి 50 వచ్చింది. దాని కింద ఉన్న కంపోనెంట్స్కి ఎంత రావాలో అంత వచ్చేస్తుంది. అందుకే అన్నిటికీ ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అవుతుంది అనమాట. సో ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ అంటే ఏంటంటే ఇక్కడ మనం డిమాండ్ ఇచ్చినా ఏదైనా చేంజెస్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఉందబ్బా, ఇంత ఉంది, ఆల్రెడీ ప్లాన్ ఆర్డర్ వచ్చేసింది, ఎంఆర్పి రన్ చేసిన ప్లాన్ ఆర్డర్ వచ్చేసింది. కానీ నేను మళ్ళీ ఏమనుకున్నా, నాకు ఇంత వద్దు ఇంకా ఎంతనో కావాలనుకున్నా అనుకో. సో అప్పుడు మాత్రమే ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అవుతుంది. ఎందుకు? ఎంఆర్పి పని ఏంటి? ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ దేనికుంటే దానికి మాత్రం రన్ అవ్వాలి. ఎంఆర్పి పనే అంతా. ప్లానింగ్ ఫైల్ క్రియేట్ అయిన దానికి మాత్రమే ఎంఆర్పి రన్ అవ్వాలి. సో నేను ఇక్కడ చేంజ్ చేసిన తర్వాత ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అవ్వలేదు అనుకో, ఏమవుతుంది? దీనికి ఎంఆర్పి రన్ అవ్వదు. ఈ ఎంత చేంజ్ చేసినా నీకు ప్లాన్ ఆర్డర్ 100 ఉంటుంది. ఎందుకు? ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అవ్వలేదు కాబట్టి. ఎంఆర్పి ఏం చేస్తుంది? ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ ఉన్న దానికి మాత్రమే ఎంఆర్పి రన్ చేస్తుంది. నేను చేంజ్ చేసినా ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అవ్వలేదు. జస్ట్ అనుకోండి, ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అవ్వలేదు. నేను చేంజ్ చేసినా కానీ ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అవ్వలేదు. నువ్వు ఎన్నిసార్లు ఎంఆర్పి రన్ చేసినా ఇది ఇంతే ఉంటుంది. ఎందుకు? ఎంఆర్పి రన్ అవ్వద్దు దీనికి కాబట్టి. ఓకే, సో కంపల్సరీగా ఏదైనా చేంజెస్ అయినా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే ఏవైతే చేంజెస్ అయినా విచ్ ఆర్ గట్ చేంజ్డ్, ఏవైతే చేంజెస్ అయ్యాయో వాటికన్నిటికీ ఓన్లీ చేంజెసే కాదు, క్రియేషన్, మాడిఫై, క్వాంటిటీ చేంజెస్, క్వాంటిటీ డిలీట్
అండ్ ప్లాన్ ఆర్డర్ చేంజ్, పర్చేజ్ రిక్వెజిషన్ చేంజ్, డేట్ చేంజ్, ఏది చేసినా కూడా దాని తగ్గట్టు రెస్పెక్ట్ ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ అనేది ఇక్కడ టిక్ మార్క్ వచ్చేస్తుంది. సో ఈ లెవెల్లో ఎంఆర్పి అనేది రన్ అవుతుంది. ఇది ఎందుకు మనం చాలా మట్టుకు మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇప్పుడు మనం వంట చేస్తాం. వంట చేసినప్పుడు మనకు డిఫరెంట్ డిఫరెంట్ రకాల పప్పులు ఉంటాయి. శనగపప్పు అని, పెసరపప్పు అని, మినప్పప్పు అని, కందులు సంథింగ్ 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 చాలా ఉంటాయి. ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను కందిపప్పు చేయాలనుకుంటున్నాను అనుకో, నేను ఎంఆర్పిని, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఎంఆర్పిని, నేను ఆ రోజు పప్పు చేయాలన్నాను అనుకో, నేనేం చేయాలి? డైరెక్ట్ పోయి కందిపప్పు తీసుకొని రావాలి. అలా అనేసి కందిపప్పు నాకు తెలిసినా తెలియకపోయినా నేను మిగతా అన్నిటికి పోయి చూసి అదే కరెక్ట్ ఉన్నాయా లేదా వెతికి 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 వచ్చాక ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. జస్ట్ ఎగ్జాంపుల్గా నాకు అది ఐడియా ఇట్లా అనిపించింది చెప్తున్నా. సో నాకు ఏదైతే ప్లానింగ్ ఉంది, నాకు ఈరోజు వంట వండే ప్లానింగ్ ఏముంది? ఒక పప్పు, ఆ ప్లానింగ్ ఉంది. డైరెక్ట్ వెళ్ళి అదే తీసుకొని దానికి వండేసేయాలి అంతే. మిగతా వాటికి నేను చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ ప్లానింగ్లో లేవు. అది నాకు ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు, నేను డబ్బా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు నాకు. సో నువ్వు ఎప్పుడైతే ఇది చేద్దాం అనుకొని సంథింగ్ నువ్వు దానికోసం ప్రిపరేషన్ చేసినావు అంటే క్వాంటిటీ యాడ్ చేయడము, ఏదో చేసి సంథింగ్ ఏదో చేంజ్ చేసి సంథింగ్ చేసావు అనుకో, ఆ దానివైపు పర్టికులర్గా టిక్ మార్క్ అనేది పడిపోతుంది ఆ మెటీరియల్కి. సో ఎంఆర్పి దానికి మాత్రం ఎంఆర్పి రన్ చేస్తుంది అనమాట. 1,00,000 ఐటమ్స్లలో అన్నిటి క్రియేట్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా. సో నువ్వు ప్రతి ఒక్కటి నువ్వు డిమాండ్ ఇచ్చావు అని అంటే సంథింగ్ నువ్వు ఏదో ప్లానింగ్ చేస్తున్నావు అని అర్థం. ఉత్తర డిమాండ్ ఇయ్యంది నువ్వు ప్లానింగ్ చేస్తున్నావు అర్థం కాదు కదా. ఎన్నో మెటీరియల్ మన దగ్గర. నువ్వు ఈరోజు హెడర్ మెటీరియల్కు 100 క్వాంటిటీ డిమాండ్ ఇచ్చావు అని అంటే నీ కస్టమర్ నుంచి రిక్వైర్మెంట్ వచ్చి నువ్వు డిమాండ్ ఇచ్చినావు, దాని గురించి నువ్వు ప్లానింగ్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ప్రొక్యూర్మెంట్ చేయాలి, డిఫరెంట్ యాక్టివిటీ చేయాలి, కాబట్టి దానికి ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అవుతుంది. ఇంకో మెటీరియల్ ఉంది, నాకు అసలు ప్లానింగే అవసరం లేదు 1 year దాకా. సో దానికి ఎంఆర్పి ఎందుకు రన్ అవ్వాలి? ఒకవేళ ఎస్ఏపి అలాంటి ఆప్షన్ ఇస్తే అన్నిటికీ రన్ చేసుకుంటూ వచ్చాక తెల్లారుతుంది అనమాట. ఎన్నో మెటీరియల్ 1 lakh కాదు 2 lakh 3 lakhs ఐటమ్స్ కూడా ఉంటాయి ఒక్కో కంపెనీలో. సో ఇది ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ. సో క్లియరా? ఇప్పుడు ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ ఇంకొక టికెట్స్ ఇందులోనే ఒక టికెట్ కూడా వస్తుంది, అంటే ఒక ప్రాబ్లం కూడా వస్తుంది. ఆ టికెట్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా అంటే కొన్నిటికి టెక్నికల్ ఇష్యూ వల్ల అది ఏం ఇష్యూ అని మన తర్వాత విషయం, కానీ టెక్నికల్ ఇష్యూ వల్ల కానీ సంథింగ్ ఏదో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నప్పుడు కొన్నిటికి కొన్నిసార్లు మిస్ అవుతాయి. 99% మిస్ అవ్వవు, 99.9% మిస్ అవ్వవు, కొన్నిసార్లు మిస్ అవుతాయి. సో ఎన్నిసార్లు ఎంఆర్పి రన్ చేసినా ఎంఆర్పి రన్ అవ్వదు. ఏంది ఆ టికెట్ అన్నప్పుడు మనకు ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ ఉందా లేదా చూసుకోవాలి. క్రియేట్ లేదనుకో మనం ఏం చేయాలి? మాన్యువల్గా ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ చేసి దాన్ని రన్ చేయాలి. మాన్యువల్గా ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ ఎలా రన్ చేస్తామంటే MD21 కోడ్ ఏంది? MD20 అనుకుంటాను, నాకు తెలుసు. MD21 ఈ రెండుట్లోనే MD20 21. ఇక మనకు ఆల్రెడీ ఇది డిస్ప్లే 21 20 MD20కి వెళ్ళేసి మనకి ఇక్కడ ఈ ప్లానింగ్ రన్ చేస్తున్నావా, లేదంటే ఈ ప్లానింగ్ రన్ చేయాలా, లేదంటే బాంబ్ లెవెల్లో రన్ చేయాలా, ఏ లెవెల్లో అన్ని లెవెల్లో రన్ చేయాలి, అన్ని టిక్ మార్క్ పెడతావు. డేట్ ఎప్పటి నుంచి రన్ అవ్వాలి, ఆ మెటీరియల్ కోడ్ ఎంట్రీ చేసి పర్టికులర్ మెటీరియల్కి ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ, అది బ్యాక్ ఎండ్ క్రియేట్ కాకపోయినా ఆ యొక్క పర్టికులర్ మెటీరియల్ మాత్రమే క్రియేట్ చేసి ఎంఆర్పి రన్ చేస్తే మనకు టికెట్ సాల్వ్ చేయొచ్చు అనమాట. ఎంఆర్పి ఏరియాలో చాలా వర్క్ చేసాం మేము. సో అందుకే చెప్తున్నాను అనమాట. సో ఇది ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ. ఎందుకంటే మనకు రికార్డింగ్ ప్రాపర్గా ఉండాలి కాబట్టి ఇంకేమన్నా మాట్లాడుకున్నా కూడా మాట్లాడుకోవచ్చు. మీ డౌట్స్ ఇంకా ఉన్నాయి కదా.